ఆత్మీయ భరోసా ఎప్పుడిస్తారు? భూమి లేని కూలీల కోసం 311 కోట్లు ఖర్చు చేయలేరా? లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. గ్రామాలకు వెళ్తే మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతులు. ఈ సీజన్లో ఒక్కరికి కూడా అందని సహాయం. గత సీజన్లో కేవలం 83,000 మందికి జమ. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 5 లక్షలు. ఇది అన్యాయం కదా మరి? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నీ అమ్మ భూములకు భూములు లేపేస్తున్నారు ఎవరికి వాడు. ఈ 300 కోట్లు వస్తలేవా? ఇట్లాంటి వాటి కోసం అమ్మురి భూమి కబ్జా చేసిన భూమి ఉన్నది, దాన్ని వెనక్కి తీసుకొని దాన్ని వేలమేరి ఉత్తగానే వస్తాయి. 2 ఎకరాలు అమ్మితే వచ్చే 300 కోట్లు కోకాపేట్ల అయిపోయా. గవర్నమెంట్ ల్యాండే ఉంది కదా ఇప్పుడు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ వానికి 27 ఎకరాలు వెనక్కి తీసుకొని వాడు వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి మొత్తం కొల్లుడు అయిపోయారు. మొత్తం ఏడికాడికి వంచుకున్నారు. పొంగులేటి రేవంత్ రెడ్డి అంతా కథ పట్టించారు. అది రంజిత్ రెడ్డికి అప్పచెప్పారు. ఇది సుబ్బారెడ్డికి అప్పచెప్పారు. ఎంత మొత్తం కలిపి? దాదాపుగా 60 ఎకరాలు. 2 కలిపి 60 ఎకరాలు. 60 ఇంటూ 150 కోట్లు వేయండి. ఎంత అయింది? మీరు లెక్క పెట్టండి. ఇక అంటే దాదాపుగా అది ఓన్లీ భూమి గురించే. మళ్ళీ వాళ్ళు దాన్ని కన్స్ట్రక్షన్ చేసి 60 ఫ్లోర్లు 40, 50, 60 ఫ్లోర్లు వేసి దాదాపు కొన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. 300 కోట్లు లేవాటి వీళ్ళ దగ్గర. భూమి లేని నిరుపేదలు వీళ్ళంతా.